అందరికీ నమస్కారాలండి. నేను మీ మమత, రాష్ట్ర అధ్యక్షురాలిని వాలంటీర్స్ అసోసియేషన్కి. ఈరోజు చూసుకుంటే మరి నిన్నటి దినాన్న నేను మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్ దాఖలు చేసి మరి కంటెస్టింగ్ అభ్యర్థిగా మరి అది ఫైనల్ లిస్ట్లో నేను నియమించడం జరిగిందండి. మరి చూసుకుంటే మరి నేను ఈ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక వ్యక్తుల ద్వారా నాకు అనేక ఒత్తిళ్ళు వచ్చినప్పటికి కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా వెనుకంజ వేయకుండా ఖచ్చితంగా నా స్ఫూర్తితో నేను ముందుకు వెళ్ళాలని చెప్పి ఎంత ఆకాంక్షతో నేను ఎదురు చూసినప్పుడు అనేక వ్యక్తులు అనేక పర్యాయాలు నాపై మరి ఎన్నో మరి ఒత్తిళ్ళు తీసుకొచ్చారు విత్డ్రా అవ్వాలని చెప్పి. అయినప్పటికీ నేను విత్డ్రా అవ్వకుండా మరి ఎంతో స్ఫూర్తిదాయకంగా నేను ఫైట్ చేయాలని చెప్పి తీర్మానించుకున్నాను. అదే రీతిగా మరి నేను విత్డ్రా అవ్వకుండా ఇవాల్టి వరకు స్టిల్ నేను కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్లో మరి ఉండడం జరిగింది. మరి ఒక మీడియా ద్వారా అందరికి ఒకటే చెప్తున్నాను, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ మరి వాలంటీర్ సమస్యలు అయినప్పటికీ ఏదైనప్పటికీ ఎట్లా అయితే వెనకడుగు వేయకుండా ఇప్పటిదాకా నేను మీ ముందు పోరాడుతూ వచ్చానో ఇక ముందు కూడా మరి ఫైనల్ వరకు మీ అందరి పక్షంగా నేను పోరాడతానని ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మరి రేపు జరగబోయే 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరందరూ ఫస్ట్ ప్రయారిటీ ఓటు గంటా మమతకు వేసి అత్యధిక మెజారిటీలో గెలిపించి మరి మీరు రాబోయే దినాల్లో మరి అందరి పక్షాన ఫైట్ చేస్తానని మీరు ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంచండి. అటు నమ్మకాన్ని నేను కూడా మీ పట్ల ఖచ్చితంగా రూఢీపరిచి చూపిస్తాను. రేపు జరగబోయే మరి శాసన మండలి సమావేశాల్లో కూడా మనందరి పక్షాన ఒక సామాన్య వ్యక్తులు సైతం శాసనసభల్లోకి ఎంటర్ అవ్వగలరని మనం చూపిద్దాము. అలా చూపిద్దాలంటే మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో అవసరమై ఉన్నది. కనుక ఖచ్చితంగా అందరూ మీ ఫస్ట్ ప్రయారిటీ ఓటు నాకు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ మనవించుకుంటున్నాను.